ఒక థియేటర్‌లో కొత్త సినిమా మొదటి రోజు. ఇసుకేస్తే రాలనంత జనం. టికెట్ దొరికిన వారు హడావుడిగా వెళ్లి లోపట కూర్చుంటున్నారు. ఒక వరుసలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. అంతలోనే ఒక ఆవిడ హడావుడిగా వస్తూ పక్క కుర్చీలో కూర్చోవడానికి తన బ్యాగును వేగంగా ఎడమ వైపు వేసుకుంటూ కూర్చుంది. పక్కనున్న వాడి మొహం మీద తగిలింది. అయినా ఆయన ఏమనలేదు. ఇంటర్వెల్ సమయంలో ఆమె ఆయన్ని అడిగిద్దట. "నా బ్యాగు తగలడం వల్ల మీరు కోపగించుకొని నన్ను తిడతారనుకున్నారు. మీరు ఏమనలేదు" అన్నదట. ఒక గంటలో సినిమా పూర్తి కాగానే నీ ఇంటికి నీవు, నా ఇంటికి నేను వెళ్ళిపోతాం. ఇంత చిన్న విషయానికి కోపగించుకొని పోట్లాడుకుంటే మన శక్తి వృధా తప్ప ఇంకేం లేదు అనగానే ఆమె బాధపడి ఆయనకు క్షమాపణ చెప్పిందట. చిన్న చిన్న వాదనలు, అసూయలు, తప్పు చేసి క్షమాపణ చెప్పకపోవడం, కోపతాపాలు, భావోద్వేగాలు, ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురి కాకుండా సర్దుబాటుతో జీవించడమే ఉత్తమం. మన జీవన ప్రయాణ సమయం ఎంతో ఎవరికీ తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏ క్షణంలోనైనా మన జీవన ప్రయాణ గమ్యం వస్తుందన్న విషయం మరవకూడదు.